కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. చిన్నారిపై అనుమానాస్పద కారు అటాక్ జరిగిందన్న ప్రచారంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. జిల్లేడిపాడు గ్రామానికి చెందినటువంటి ఐతు కోటేశ్వరరావును విచారించిన అనంతరం అది ఉద్దేశపూర్వక దాడి కాదని వెల్లడించారు. కరపత్రాలు అంటించేందుకు వెళ్తున్న సమయంలో కారు ప్రమాదవశాత్తు ఢీ కొట్టిందని కోటేశ్వరరావు పోలీసులకు వివరించారు. ఘటన జరిగిన సమయంలో భయాందోళనలో ఉండడంతో అదే అనుమానాస్పద కారు అనుకున్నామని, కానీ నిజానికి అది అటాక్ కాదని చెప్పారు. అంతేకాదు కారు నెంబర్ను కూడా సరిగ్గా గమనించలేదని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశానండి. ఇంతేనండి జరిగిందా. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. శంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి